ఈ అబ్బాయి 10 ఇయర్స్ ఏజ్ ఉండగానే ప్రపంచాన్నే కదిలించాడు. ఇతని పేరు ఇక్బాల్ మసీహ్. ఇతని స్థావరం వచ్చేసి పాకిస్తాన్. ఇతనికి 4 ఇయర్స్ ఉండగానే కార్పెట్ ఫ్యాక్టరీలోకి బలవంతంగా పని చేపించుకోవడానికి లాక్కొని వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళ ఫాదరు వాళ్ళ దగ్గర అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేదని వాళ్ళు డబ్బులకి బదులుగా ఈ అబ్బాయిని కార్పెట్ ఫ్యాక్టరీలోకి బలవంతంగా లాక్కొని వెళ్ళి కొడుతూ పని చేపించుకునేవాళ్ళు. ఇలా ఈ అబ్బాయి ఒక్కడే కాదు, చాలామంది పిల్లల్ని ఇలానే చేసేవారు. కానీ 10 ఇయర్స్ ఏజ్‌లో ఇక్బాల్ అక్కడి నుంచి తప్పించుకొని చైల్డ్ లేబర్స్‌కి జరిగే అన్యాయం గురించి ఫ్రీడమ్ కోసం మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అమెరికా, యూరోప్ ఇలాంటి దేశాలలో స్పీచెస్, క్యాంపెయిన్స్‌తో థౌసండ్స్ ఆఫ్ చిల్డ్రన్స్‌కి హోప్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ ఇదంతా ఆ కార్పెట్ ఫ్యాక్టరీ మాఫియా వాళ్ళకి నచ్చలేదు. సో అతన్ని 1995లో 12 ఇయర్స్ ఏజ్‌లోనే అతన్ని గన్‌తో షూట్ చేసి చంపేశారని కొందరు అంటుంటే, ఇంకొందరు చనిపోయాడని అంటున్నారు. కానీ ఇది మిస్టరీగానే ఉండిపోయింది. ట్రూత్ ఏంటో బయటికి తెలీదు. న్యాయం కోసం పోరాడిన ఆ చిన్న కుర్రాడి ధైర్యం, సాహసాల్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే.